అబ్బబ్బా, ఎండాకాలం చూస్తేనేమో వానలు చెత్తకొడేసినాయండి, వానాకాలం చూస్తేనేమో ఎండలు ఎరదీసేస్తున్నాయి. పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? మరి ఇలాంటి ఎండలకు కడుపులో చల్లగా ఏదో ఒకటి పడాలని చెప్పేసి మా ఊడైతే ఇక్కడికి తీసుకొచ్చాడండి. సరిపోయారు ఇద్దరును, సాగుతుంది మీకు అలాగా. రీసెంట్ గా అమలాపురం వెళ్తే శ్రీ దుర్గా ఫ్రూట్ జ్యూస్ సెంటర్ అని చెప్పేసి అక్కడికైతే తీసుకొచ్చాడండి. అదేంట్రా మా ఇప్పుడే కదా బిర్యానీ తిన్నామంటే కోటి విద్యలు కూటి కొరకే అని చెప్పి ఇక్కడ అన్ని రకాల ఫ్రూట్స్ తో జ్యూస్ చేస్తారమే, చాలా బాగుంటాయి అని చెప్పేసి అవకాడో జ్యూస్ అడిగాడు మా ఊడు. ఇదైతే కాస్ట్ ఎక్కువ కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంక ఇక్కడైతే బొప్పాయితో జ్యూస్ చేస్తారటండి, చాలా బాగుంటుంది టేస్ట్ అన్నాడు మా ఊడు. ఇంక వెంటనే బొప్పాయి మిల్క్ షేక్ అయితే అడిగామండి. గడ్డగట్టిన మిల్క్ అలాగే షుగర్ ఇవన్నీ వేసి మిక్సీ పట్టాడండి. కాసేపు అది గిర్రా తిరిగిన తర్వాత అది గ్లాసులో వేసి పైన అయితే కొంచెం జీడిపప్పు అయితే వేసిచ్చారండి. ఇది తాగాక అర్థమైంది ఏంటంటే ఈ జ్యూస్ కంటేనండి తినడానికే బాగుంటది అనిపించిందండి ఈ బొబ్బాస్కాయ. జ్యూస్ కంటేనండి తినడానికే బాగుంటది అనిపించిందండి ఈ బొబ్బాస్కాయ. ఇంకా మా ఓడి అడిగిన అవకాడో జ్యూస్ ఇచ్చిన వెంటనే అండి వీడియో తీసేదాకా ఆకుండా తినేస్తున్నాడు అనుకోండి. ఇంక ఇది టేస్ట్ అయితే సూపర్ ఉందమాయ అని చెప్తున్నాడండి. ఇంకా తర్వాత అయితే పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు ఏమైందిరా? నేనైతే డ్రై ఫ్రూట్ జ్యూస్ అడిగానండి. దీని టేస్ట్ అయితే అదిరిపోయిందని చెప్పుకోవచ్చండి. ఇంక ఈ ఎండల వల్ల అయితే ఎవరికి ఉపయోగం ఉందో లేదో తెలియదు కానీ ఈ జ్యూస్ సెంటర్కి అయితే బాగా పని అవుతుందని చెప్పుకోవచ్చండి. మన ఛానల్ అయితే ఫాలో చేయండి. నాకు ఒక గన్ ఇస్తారా? ఎందుకు? కాల్ చేసి అన్నమని జైలుకి వెళ్ళిపోతా.